హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలో పలు సమస్యలు ఉన్నాయి, లేనని నేను చెప్పట్లేదని అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుందని మంత్రి వివరించారు. కూడా చాలా రోజుల తర్వాత అమెరికా దేశంలో ఉన్నదా లేక న్యూయార్క్ నగరమా అనే స్థాయిలో మారిపోయింది మీ హైదరాబాద్ అనే మాట ఇవాళ తమిళనాడు నుంచి వచ్చిన రజనీకాంత్ గారు చెప్తా ఉన్నారు. మొన్న సినిమా యాక్టర్ ఒక అమ్మాయి లయ అని ఉంటుంది. ఆ అమ్మాయి కూడా చాలా రోజుల తర్వాత అమెరికాలో ఉంటుంది. ఈ మధ్యలోనే హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఆ అమ్మాయి కూడా అదే మాట అన్నది. ఇక్కడికి వస్తే ఏ లాస్ ఏంజలీస్ లోనో న్యూయార్క్ లోనో ఉన్నట్టున్నది కొన్ని ప్రాంతాలు చూస్తే హైదరాబాద్ లో. హైదరాబాద్ అంతా మారిపోయింది, మొత్తం భూతల స్వర్గం అయింది నేను చెప్పట్లేదు. సమస్యలు ఉన్నాయి, ఇంకా ఉంటాయి. మనిషి భూమి మీద ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి. ఇప్పుడు నేను అమెరికాలో 8 ఏళ్ళు ఉన్నా. అమెరికాలో మాత్రం సమస్యలు, అమెరికాలో ఉండే సమస్యలు, అక్కడ ఉండే సమస్యలు, అక్కడ ప్రభుత్వం ఉండే తలనొప్పులు ఉంటానే ఉంటాయి. మనం ఎన్ని రోజులు కనీస మౌలిక వసతులు, మంచినీళ్లు గాని, కరెంటు గాని, అదే విధంగా ప్రజలకు ఉపయోగపడే ఇట్లాంటి వైకుంఠ ధామాలు, మహాపరినిర్వాణ లాంటి చక్కటి కార్యక్రమాలు గాని, ఇవన్నీ కూడా ప్రజల మౌలిక వసతులు, అవసరాలు, వీటి మీద దృష్టి పెట్టి పనిచేయడం అనేది ఏదైతున్నదో మాకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలవాటు చేసినారు. మీరు మొదలు ప్రజలకు ఏం కావాలో, బేసిక్స్ ఏం కావాలో అవి పట్టించుకోండి. రోజు మంచినీళ్ళు వచ్చేటట్టు చేయండి, చక్కగా రోడ్లు మెయింటైన్ చేయండి, కావాల్సిన కాడ చక్కటి ఫ్లైఓవర్ నిర్మాణం చేయండి, పార్కులు కట్టండి, బ్రహ్మాండంగా ప్రజలకు కావాల్సిన పని చేయండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, ఎవరు కూడా మీరు అనుమాన పడొద్దని చెప్తా ఉంటారు. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. 985 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో మరి కొన్ని ప్రాంతాల్లో మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇక్కడ పక్కనే బ్రాహ్మణవాడి ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నీళ్లు రాగానే కొంత ఇబ్బంది అవుతుంది, అక్కడ పనిచేస్తా ఉన్నాం. ముషిరాబాద్ ఎమ్మెల్యే గారు ఇక్కడనే ఉన్నారు. ఆ హుసేన్ సాగర్ సర్ప్లస్ నాలా మ్యారియో టోటల్ కిందికెళ్లి అంబర్పేట దాకా లాస్ట్ టైం నల్లకుంటలో మధ్యలో అశోక్ నగర్ లో ఇళ్లకు నీళ్లు వచ్చి గందరగోళమైంది. 68 కోట్ల రూపాయలతో దాన్ని కింది దాకా బాగా చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీ కూకట్పల్లి నాలో 1-2 కాదు, నగరంలో చాలా నాలాలు, చాలా డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ 9 ఏళ్లలో మంచినీళ్లు బాగైనాయి, రోడ్లు బాగైనాయి, కరెంటు బాగైంది, ప్రజలకు కావాల్సిన వసతులు అందుతా ఉన్నాయి. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, వాటిని కూడా ఈ 4 నెలల్లో అవన్నీ కూడా ఇచ్చేస్తాం. అట్లా కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం.